రాయలసీమలోనే చాలా అరుదైన శస్త్రచికిత్స మన హాస్పిటల్‌లో జరగడం జరిగింది ఇటీవల. బేబీ వచ్చేసి ప్రీటర్మ్ బేబీ 36 వీక్స్ 1.8 కేజీ ఉండింది. సో, బేబీకి కడుపులో ఉన్నప్పుడే మదర్‌కి ఉమ్మునీరు ఎక్కువ ఉండడం వల్ల కేస్ ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. వెంటనే ఎమర్జెన్సీ ఎల్ఎస్‌ఎస్ చేసి బేబీ బయటకి తీసుకురావడం జరిగింది. బేబీ వచ్చిన వెంటనే పాపకి బేబీకొచ్చేసి వామిటింగ్స్ జరుగుతూ వచ్చాయి. అంటే నాన్ బిలియస్ వామిటింగ్స్ అంటారు. సో, ఆల్రెడీ తల్లికి యాంటీనేటల్‌గానే ఉమ్మునీరు ఎక్కువ ఉండడం వల్ల సో, అనామలీస్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అనామలీస్ ఉంటాయని చెప్పి సస్పెక్ట్ జరగడం జరిగింది. సో, బేబీ వచ్చిన వెంటనే ఎన్ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్స్‌రే అన్నీ తీసిన వల్లక ఆ ఎక్స్‌రేలో మనకి బేబీకి గ్యాస్ట్రిక్ బబుల్ అని ఉంటుంది. అది చాలా డైలేటెడ్‌గా ఉండింది. సో, తర్వాత రకరకాల టెస్ట్ కండక్ట్ చేశాము. అప్పర్ జిఐ కాంట్రాస్ట్ స్టడీస్ అవన్నీ చేసి కన్ఫర్మ్ చేసాం ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అని. ఆ తర్వాత డాక్టర్ సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి సార్‌కి ఇన్ఫార్మ్ చేసి సార్ ఆధ్వర్యంలో సార్ చాలా సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేశారు. సునీల్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్. మనకు ఒక నానుడు ఉంది, పురిటి పిల్లలకు శస్త్రచికిత్స చేస్తే సర్వైవల్ చాలా అరుదని. ఈ కేసు అన్ని విషయాలకు ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే 1.8 కేజీ బేబీ, ఒక మేజర్ సర్జరీ, రేర్ డిసీజ్, ఇన్ని తట్టుకొని ఇవాళ సక్సెస్ఫుల్గా పేషెంట్ నార్మలైజ్ అయ్యిందని చెప్తున్నాను. ఈ బేబీకి 1.8 కేజీ కాబట్టి సర్జరీ చాలా మేజర్ సర్జరీ, ఇది ల్యాప్రోటమీ మేజర్ సర్జరీ. సో అంత మేజర్ సర్జరీని తట్టుకొని 1.8 కేజీ బేబీ పైలోరిక్ అట్రీషియా టైప్ 2 అనే కండిషన్ ఉండింది. ఈ కండిషనే మామూలుగా లక్షలో ఒకరికి వస్తుంది, చాలా రేర్ కేస్. సో దీనికి మేము సర్జరీ గ్యాస్ట్రోడియోడనాస్టమీ చేసి ఫీడ్స్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, బేబీ లో బర్త్ వెయిట్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ సర్జరీ తర్వాత ఫీడ్ తీసుకుంటే డైరెక్ట్గా మనం అతికిచ్చిన పేగుకు ప్రాబ్లం రావచ్చని ట్రాన్స్ అనస్టమోటిక్ స్టంట్ పెట్టి దాని ద్వారా కూడా ఫీడ్స్ సక్సెస్ఫుల్గా ఇచ్చి, అండ్ తర్వాత మన నియోనటాలజీ టీమ్ అండ్ అనెస్థెటిస్ట్ టీమ్ చాలా బాగా చేశారు ఈ కేసులో. సో వీ షుడ్ కంగ్రాచులేట్ ద నియోనటాలజిస్ట్ అండ్ అనెస్థెటిస్ట్ ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ కేస్. ఇప్పుడు ఈ చైల్డ్ నార్మల్ ఫీడ్స్ తీసుకుంటా ఉంది. మేము డై టెస్ట్ కూడా చేసాము, అతికిచ్చిన పేగు బాగా పనిచేస్తూ ఉంది. సో ది సర్జరీ ఈజ్ సక్సెస్ఫుల్.